ఎస్వీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కష్టపడి చదివితేనే విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు. 2 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. విద్యార్థులకు నులిపురుగుల మాత్రలు తప్పక వేయించాలి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. అంగన్వాడీ డ్వాక్రా భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో ప్రైవేట్ స్కూల్ అనుమతిని వెంటనే రద్దు చేయాలి సిఐటియు ప్రజా సంఘాల డిమాండ్. నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని మాంటెసరీ స్కూల్ ప్రైవేటు విద్యా సంస్థలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతుంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక ఎంఈఓకు సమాచారం అందించి సీజ్ చేపించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు బొడ్డు సర్మన, డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్లు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మాంటెసరీ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస మౌలిక వస్తువులు లేకుండా నడుపుతూ వేలకు వేలు ఫీజుల దోపిడీ చేస్తున్న మాంటెసరీ స్కూల్ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని ఎడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కాటారం మండల కమిటీ సభ్యులు తరుణ్ సాగర్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. లేకపోతే మీ స్కూల్ రద్దు మీరే చేసుకుంటారా? రూల్ ప్రకారం లేవు. గ్రౌండ్ ఏది? దండం పెడతా సార్, అమ్మతో దండం పెడతా సార్. టీచర్ల పేరు ఇంకెళ్ళను ఉన్నాయి రా, రూమ్ లో షిఫ్ట్ చేసినట్టు వాళ్ళు భార్య ప్రెగ్నెన్సీ సార్, 8 నెలల కడుపుతోటి ఉన్నది అని జైలు పోవాలి. చూసుకోకుండా ఆవేశంతో పోవద్దు కొన్నిట్లన్నా. వాళ్ళది కాదు, వాళ్ళు అడిగిపోయి సరిగ్గా గట్ చేసుకోలే. నేను ఆవేశంగా పోరాడు, చదువుకై పోరాడు, జిందాబాద్ జిందాబాద్ ఎస్ఎఫ్ఐ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ ఎస్ఎఫ్ఐ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ ఎస్ఎఫ్ఐ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ ఎస్ఎఫ్ఐ జిందాబాద్. ఇప్పుడు మేము చూసిన వరకే సార్ ఇది. ఇల్లు ఇంకేడ గోదాం ఉందో 7 ఉన్నాయి పుస్తకాలు. ఇది చూసి మేము దొరకబెట్టాం కాబట్టి 7 ఉన్నాయి అంతే. ఇక వచ్చినప్పటి నుంచి 6 పట్టుకపోయారు పేరెంట్స్ కూడా చెప్పిన. ఈ నోట్ బుక్స్ బయట కొంటే దొరకాయా సార్? వీళ్ళు రేట్ ఫిక్స్ చేసి ఇవి చుచరత కాపీలు బయట బుక్ స్టాల్లో ఇక్కడ తేడా ఉండదు సార్. ఇగో 50 రూపాయలు ఉంటుంది, బయట 30 రూపాయలకి ఏమో దొరుకుతుంది. వీళ్ళు డిజైన్ చేసి వీళ్ళు అమ్ముకోవాలని, వీళ్ళ బిజినెస్ కోసం, ఆ ప్రింట్ కోసం ఇంత దారుణంగా ఉన్నాయి సార్ ప్రైవేట్ స్కూళ్ళ పరిస్థితి. ఏదైనా ఎవరినైనా పేదోనికి ఫీజు తక్కువ వాడాయి. వాళ్ళు హైదరాబాద్, ఖమ్మము, నల్గొండ ఈ జిల్లాలో ఉంటారు. ఎప్పుడైనా తగ్గియాలంటే ఆలోచనలు మాట్లాడాలి. లోకల్ ఎవరన్నా ఇలా. నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. హుజూర్ నగర్ నియోజకవర్గంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు. తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ భారీ
సరఫరాల శాఖ మాత్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి 62వ జన్మదిన వేడుకలు నిర్వహించుకొని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తెలంగాణ ప్రజలకు అనేక సేవలను అందించాలని హుజూర్ నగర్లోని ముత్యాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి సుమారు 2,000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇటు కార్యక్రమంలో ప్రస్తుత మున్సిపల్ చైర్పర్సన్ కి ఐఎన్టీయూసీ అధ్యక్షుడు ఎరగని నాగన్న గౌడ్ భారీ సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరొక 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని పుట్టినరోజు కార్యక్రమం పాల్గొని కేక్ కటింగ్ అనంతరం పూజ కార్యక్రమాలంతా కూడా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించబడి జరుగుతుంది కాబట్టి మరొక పాల్గొంటే కూడా కేక్ కటింగ్ అనంతరం కూడా అన్నదాన కార్యక్రమం మొదలవుతుంది. దయచేసి కేక్ కటింగ్ అనంతరం కూడా మన ముఖ్య అందరూ వస్తారు కొంచెం అందరూ తృప్తి ఉంటుంది. కార్యక్రమాలు పాల్గొని అమ్మవారి గుణాకార పాత్రలయ్యి అలాగే మన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలాంటి ఉన్నత పదవులు ఎన్నో అధిరోహించాలని అలాగే మన పోతల ముత్యాల తల్లి దీవెనలు చల్లగా ఉండి నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా వర్ధిల్లాలని కోరుకుంటూ పట్టణ ప్రజలందరి తరఫున కూడా మరొకసారి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అలాగే మన అన్నదాన కార్యక్రమం కూడా మొదలైంది. అన్న మీరు అసలు రారా నాకు ఓటు అన్న బెటర్ నేను వేరే మా పర్సనల్ తీసుకుంటాను ఇస్తానా దయచేసి ప్రజలంతా గమనించి మన హైదరాబాద్ లో ఏం చేసినటువంటి మన పోంచండ జన్మదిన సందర్భంగా మన మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో అలాగే పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ ముఖ్య నాయకులందరూ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ కెప్టెన్ నల్లబాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. కాబట్టి ఇటు జన్మదిన వేడుకలలో పట్టణ ప్రజలందరూ ఈరోజు మన హుజూర్ నగర్ అభివృద్ధి ప్రదాత కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 62వ జన్మదిన వేడుకల్ని ఈరోజు హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో కాన్స్టిట్యున్సీ లెవెల్లో భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మన ముత్యాలమ్మ తల్లి దగ్గర అమ్మవారికి పూజలు చేపించి కేక్ కట్ చేసి సుమారు ఒక 2,000 మందికి కూడా హుజూర్ నగర్ ప్రజల సహాయ సహకారాలతో అందరం కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. రేపు ఈ హుజూర్ నగర్ యొక్క రూపురేఖలు మార్చింది కూడా ఉత్తమ్ కుమార్ అనే విషయాన్ని కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే. రేపు హుజూర్ నగర్ ఏ రకంగా అభివృద్ధి చెందింది ఏం కావాలనేది కూడా ఆ నాయకుడికి తెలుసు. కాబట్టి ఆయనకి ఇంకా భగవంతుడు ఆయుష్ మరింత ఉంచాలని, ఆరోగ్యంగా ఉండాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు చేపట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. రాష్ట్ర మంత్రివర్యులు హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవ మంత్రివర్యులైన ఉత్తమ్ కుమార్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా హుజూర్ నగర్ పోంచెర్ల ముత్యాలమ్మ తల్లి దగ్గర ఘనంగా పూజలు నిర్వహించి మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రజలందరికీ ఇక్కడ వారి యొక్క జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జన్మదినంతో పాటుగా వారు మరింత ఆయుర ఆరోగ్యాలతో ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఇంకా సేవలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజల తరపున హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజల తరపున మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం.
నల్గొండ జిల్లా హాలియాలోని ఫేమస్ బేకరీలో గత 4 రోజుల క్రితం జ్యూస్ రాగడానికి వచ్చిన కస్టమర్కు ఫుడ్ పాయిజన్ కావడంతో కంప్లైంట్ ఆధారంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈరోజు తనిఖీలు చేపట్టారు. మున్సిపల్ స్టాఫ్ ఎవరున్నారంటే ఎవరైనా తెలియదు. ఇవన్నీ తీపించండి. ఎవరైనా మున్సిపల్ స్టాఫ్ ఈ ఐటమ్స్ అన్ని తీసి పక్కన పెట్టండి. బేక్ ఐటమ్స్ ఇంకా ఎంగేజ్మెంట్ ఉంటుందా? క్లీన్ చేయవా? అన్ని డేస్లో క్లీన్ చేస్తున్నావు. ఏం క్లీన్ చేస్తున్నా ఇట్లా ఉంటుందా? ఆ లోపల ఐటమ్స్ ఒక దగ్గర పెట్టాలి. సిస్టమేటిక్గా పెట్టాలి. ఇది ఐస్ క్రీమ్ పెట్టి అదేంటి ఆ బాక్స్ ఐటమ్ येलो कलर का क्या है? पूरा बंद एक्सेस कलर नहीं डालना हो, लिमिटेड ही डालना है. देखो जैसा रहता है कलर डालना कलर डालना मगर मिनिमम कलर डालने का परमिशन है. एक्सेस नहीं डालना. इसी पे देखो ये चीज इसमें डाल हेयर कैप लाउडे పెట్టుకోలేదు. చూసారండి హెయిర్ క్యాప్ బ్లౌజ్ పెట్టుకుని కస్టమర్ సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రాష్ట్ర సరిహద్దు రామాపురం ఎక్స్ రోడ్డు వద్ద నిషేధిత తంబాకు ప్యాకెట్ తరలిస్తున్న డీసీఎం కంటైనర్ పట్టుకున్న రూరల్ పోలీసులు. వైజాగ్ నుండి నల్గొండ వెళ్తున్నట్లు సమాచారం. నిషేధిత తంబాకు విలువ సుమారు 2 లక్షల రూపాయలు ఉన్నట్లు అంచనా వేసిన పోలీసులు దీన్ని పరిశీలన నిమిత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పజెపుతున్నట్లు తెలిపిన రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్. కెమెరా ఆన్ చేయలేదు సార్. విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కళాశాల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు ప్రభుత్వం కోట్లాది నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూపాయలు 2 కోట్ల నిధులతో నిర్మించిన అదనపు తరగతి ప్రహారీ గూడ మరుగుదొడ్లను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాభివృద్ధికి కోట్లాది రూపాయల నిధుల్ని మంజూరు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రత్యేక నిధులను మంజూరు చేసిందని గుర్తు చేశారు. విద్యార్థులు కూడా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యార్థులకు చక్కటి విద్యా బోధన అందించాల్సిన అవసరం అధ్యాపకులపై ఉందని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉన్నత భవిష్యత్తు ఉంటుందని అన్నారు. తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఎంతో పేరు ఉందని, కళాశాలలో చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు ప్రస్తుతం వివిధ ఉన్నత హోదాల్లో స్థిరపడి ఉన్నారని గుర్తు చేశారు. కళాశాలలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న, జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు జయప్రద, శంకర్ నాయక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్, వార్డు కౌన్సిలర్ విజయాదేవి, కౌన్సిలర్లు నీరజ, ప్రవీణ్ గౌడ్, బోయ రవి, సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, అబ్దుల్ రఫూఫ్, పట్ల బాలరెడ్డి, బంటు వేణుగోపాల్, కళాశాల ప్రిన్సిపల్ రాజమోహన్, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. మంచి క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ మీకు అందరూ కూడా లెక్చరర్స్ చెప్పడం జరుగుతూ ఉన్నది. వారు చెప్పేది అర్థం కాకుంటే కూడా ఇంకా 2 సార్లు కూడా అడిగి మీరు చెప్పించుకున్నటువంటి బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే మీ లైఫ్ అనేది 10th క్లాస్ వరకు ఒక విధంగా ఉంటుంది. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత మీ భవిష్యత్తును చూస్ చేసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా మీ లైఫ్ ఏ విధంగా టర్న్ చేసుకోవాలా, మీరు ఏ సబ్జెక్ట్ తీసుకుంటే మేము ఏమి కావాలా, ఒక ఇంజనీర్ కావాలా, ఒక డాక్టర్ కావాలా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలా అని చెప్పి ఒక చూస్ చేసుకునేటువంటి టైం ఇది. దీంట్లో మీరు ఈ 2 సంవత్సరాలు మీరు హార్డ్ వర్క్ చేయకపోతే జీవితాంతం కూడా నష్టపోయవలసినట్టు అవసరం ఉంటుంది. దయచేసి మీరు హార్డ్ వర్క్ 2 years చేసి 2 yearsతో ఒక మంచి ఫౌండేషన్స్ పెడితే రేపు డిగ్రీ కానివ్వండి, రేపు ఒక ఎంబీబీఎస్ చేయాలన్నా, ఒక ఇంజనీర్ చేయాలన్నా కానీ ఒక మంచి భవిష్యత్తుకు ఒక బాట కూడా ఇంటర్మీడియట్ ఉంటుంది. మీరు ఒక మంచి ఫ్యాకల్టీతో పాటు చదువుతో పాటు సంస్కారాన్ని కూడా ఒక మంచి తోని మీరు రేపు భవిష్యత్తుకు మీరు వెళ్ళవలసినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉంది. మీరు ఒక ప్రవృత్తి లాంటి వాళ్ళు, ప్రవృత్తి చీకట్లో వెలిగిస్తే ఏ విధంగా అయితే వెలుతురు వస్తుందో, మీరు ఆ కుటుంబానికి కూడా ఒక మంచి చదువుకొని మీరు ప్రయోజకులైతే వెలుగులో మనకు చీకట్లో ప్రవృత్తి ఏ విధంగా అయితే వెలిగిస్తారో మీరు ఆ కుటుంబానికి ఒక వెలుగునిచ్చిన వారైతారు. దయచేసి మీరందరూ కూడా తాండూరు కాలేజీ, ప్రభుత్వ జూనియర్ కాలేజీ పేరు ఇవ్వటువంటి బాధ్యత ఉన్నది. మీకు కావాల్సినటువంటి అన్ని కూడా మౌలిక సదుపాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడవద్దని చెప్పి మీకు టెక్స్ట్ బుక్స్ కూడా ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మనకు సప్లై చేయడం జరుగుతూ ఉన్నది. దాని కాస్ట్ ఇప్పుడే మేడం గారు అంటా ఉన్నారు, ఒక విద్యార్థికి 3,000 నుంచి 4,000 రూపాయలు టెక్స్ట్ బుక్స్ అయితే ఉన్నాయి. అయినా కూడా నిరుపేదలు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలా, ఆఖరి నిరుపేదలు కూడా చదువు రావాలనే ఉద్దేశం మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఉద్దేశంతో ఈ రోజు మీకు అందరు కూడా ఎడ్యుకేషన్ లో ఎక్కడ కూడా తక్కువ ప్రియారిటీ ఇవ్వకుండా ఈ రోజు గవర్నమెంట్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా ఎడ్యుకేషన్ కి ఈ రోజు హై స్కూల్స్ కు నిన్నమనేటువంటి మనం చూస్తా ఉన్నాం. ప్రతి స్కూల్స్ ను కూడా ఒక మంచి స్కూల్ కార్పొరేట్ స్థాయిలో ఉండాలని చెప్పే ఉద్దేశంతో పెద్ద మొత్తంలో దాదాపు 1000 కోట్లు అన్ని స్కూల్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి స్కూల్స్ కూడా ఫర్నిచర్ తో పాటు ఒక స్కూల్ కూడా బాగుండాలా, బాగున్నప్పుడు స్టూడెంట్ చదువుతారనే ఉద్దేశంతో ఈ రోజు స్కూల్స్ బాగా చేయడం జరుగుతూ ఉన్నది. ఈ రోజు మీకు కూడా టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మనం చెప్పిన మీకు మనం వెళ్ళినప్పుడు కూడా, నేను బసిరాబాద్ ఎలక్షన్స్ పోతే కూడా మాకు మా పిల్లలు చదువుకోవాలంట వికారాబాద్ పోవచ్చు వస్తుంది, తాండూరు పోవచ్చు వస్తుంది, పొయ్యి రానికని 6 గంటల టైం పడతా ఉన్నది. పిల్లలు ఏ విధంగా చదువుకోవాలా ఏజ్లు అని చెప్తే ఇమ్మీడియట్ అక్కడ కాలేజ్ కావాలని చెప్పి వాళ్ళు కోరినప్పుడు ఖచ్చితంగా జూనియర్ కాలేజ్ కూడా అక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. మేడం గారు అన్నట్లు ఆడ కూడా అదనపు గదులు ఇలాంటి బిల్డింగ్ పెట్టి ఇమ్మీడియట్ అక్కడ ఫ్యాకల్టీ కూడా ఇప్పుడు మన శంకర్ మన ప్రిన్సిపల్ గారు కూడా చెప్పా ఉన్నారు. ఖచ్చితంగా అక్కడ టీచింగ్ స్టాఫ్ ను కూడా రిక్రూట్మెంట్ చేయమని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి ఎంబడే అక్కడ టీచింగ్ స్టాఫ్ ను కూడా కంప్లీట్ రిక్రూట్ చేయించి ఖచ్చితంగా ఫ్రెష్ గా అక్కడ కూడా కాలేజీ స్టార్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అందరూ కూడా ఒక మంచి నాణ్యమైనటువంటి విద్య ఇచ్చే ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే నులిపురుగుల మాత్రలే తప్పక వేయించాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరు మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు నులిపురుగుల మాత్రల్ని వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా నులిపురుగుల నిర్మూలనకి ప్రభుత్వం మాత్రల్ని పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. పిల్లల ఎదుగుదలకు ఈ నులిపురుగుల మాత్రలు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. నులిపురుగులు పిల్లల కడుపులో ఉంటే పిల్లలు బలహీనంగా తయారవుతారని అన్నారు. పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు తప్పకుండా వేసేలా చూడాలని వైద్యులకు ఎమ్మెల్యే సూచించారు. ఆ నీలి పురుగులకు మన దగ్గర మన శరీరంలో ఏదైతే ఎంత ఇబ్బంది అవుతుందని చెప్పి దాన్ని నివారించాలని చెప్పి ఈరోజు గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఒక మంచి కార్యక్రమం తీసుకున్నది. ఆ కార్యక్రమంలో ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రతి స్కూల్లో ఖచ్చితంగా విద్యాలయాలను ఒక మంచి కార్యక్రమం పెట్టినందుకు ఈ కార్యక్రమానికి గౌరవ స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమళ గారికి, దారాసింగ్ గారికి, వేణు గారికి, ప్రవీణ్ గారికి, సంపత్ గారికి, విజయదేవి మేడం గారికి, కౌన్సిలర్లకు నీరజ బాలరెడ్డి గారికి,
ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయునులకు, ఎంఈఓ వెంకటయ్య గారికి, మెడికల్ స్టాఫ్కు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ, ముందున్నటువంటి విద్యార్థులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, విద్యతో పాటు ఆరోగ్యం కూడా ఒక మంచిగా ఉండాలని ఒక మంచి సాంప్రదాయంతో ఈరోజు గవర్నమెంట్ మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎడ్యుకేషన్ మీద మంచి కాన్సన్ట్రేషన్ చేసి ఒక చక్కటి విద్యార్థులుగా మీకు ఆ తల్లిదండ్రులకు ఒక మంచి పేరు తీసుకొస్తారనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ ఈ ట్యాబ్లెట్స్ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేసింది. దీన్ని తూచా తప్పకుండా ఇప్పుడే మన స్టూడెంట్ చాలా చక్కగా చేతులు కడగకుండా మనం చేసుకుంటే మనం వాడుకుంటే భోజనం తినే కానీ, ఒక ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడే కానీ, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడే కానీ, మార్కెట్లో ఏదైనా తీసుకొని తిన్నప్పుడే కానీ, దాని నుంచి ఏ విధంగా అయితే మనకు చెడు అలవాటు వస్తాయి, మన ఆరోగ్యం ఏ విధంగా క్షీణిస్తుందో ఇప్పుడే డాక్టర్ గారు కూడా మంచిగా చెప్పిండు. ఎందుకంటే డాక్టర్ అయితేనే దీని గురించి బాగా చెప్తారని చెప్పి సంపత్ డాక్టర్తో మాట్లాడి ఇవ్వడం జరిగింది. మీరు అది విద్యార్థిని చెప్పినట్లు, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్లు తప్పకుండా ఆ సూచనలు పాటించి మీరందరూ కూడా ఒక ఆరోగ్యంగా ఉండి మంచి చదువుకోవాలని చెప్పి మీకు అందరూ కూడా బ్లెస్సింగ్లు ఇచ్చుకుంటూ, మీరు మంచి చదువుకొని ఆ తల్లిదండ్రులకు కానీ, ఆ గ్రామానికి కానీ మంచి పేరు తీసుకురావాలా, స్కూల్ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు అవసరమైనటువంటి గతంలో చూసినాం స్కూల్లో ఒక చిన్న టాయిలెట్ కావాలంటే చేసి ఎన్నిసార్లు చెప్పుకున్నా మీరు వచ్చినప్పుడల్లా మాకు లీడర్లకు అదే చెప్తుండ్రి, మా దగ్గర టాయిలెట్ లేవు, మా దగ్గర నీళ్ళు లేవు అని చెప్పి. గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని అంతా కూడా గుర్తించి, ఎందుకంటే మేమంతా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళమే, మా అన్న ముఖ్యమంత్రి గారు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి ఈరోజు ముఖ్యమంత్రి అయిన కనుక గవర్నమెంట్ పాఠశాలలో ఉన్నటువంటి సాధక బాధకాలు అన్నీ తెలిసి తక్షణమే ఇక్కడి నుంచే నివారణ పెట్టాలని చెప్పి మౌలిక సదుపాయాలు చేసి ఒక కార్పొరేట్ మంచి స్కూల్స్ని కార్పొరేట్ స్థాయిగా ఉండాలని చెప్పి మీకు అందివ్వాలని చెప్పే లక్ష్యంతోనే ఈరోజు అన్ని స్కూల్స్ని కూడా రెనోవేషన్ జరగడానికి గవర్నమెంట్ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా స్కూల్స్కి మొట్టమొదటి ప్రియారిటీ ఇచ్చి అన్ని స్కూల్స్ని ఒక కార్పొరేట్ స్కూల్స్గా నీట్గా చేయాలని ఒక మంచి లక్ష్యంతోనే మీకు గతంలో చూసిన బుక్స్ ఇప్పించినా ఎప్పుడో దసరాకో సంక్రాంతి ముందుకు ఇచ్చేవాళ్ళు. ఒక సిస్టమ్ పెట్టుకొని ఖచ్చితంగా స్కూల్స్ ఓపెనింగ్ రోజే మీకు అందరూ కూడా యూనిఫామ్సే కానివ్వండి, టెక్స్ట్ బుక్సే కానివ్వండి అన్ని ఇవ్వాలని ఒక మంచి లక్ష్యంతో ఈరోజు గవర్నమెంట్ ముందుకెళ్తా ఉన్నది. దాంట్లో భాగంగా మీరు కూడా మంచి చదువుకొని స్కూల్కు మంచి పేరు తీసుకొచ్చి మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి కూడా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తాండూరు మున్సిపల్ పరిధిలోని 7వ వార్డు ఎన్టీఆర్ కాలనీలో 25 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనం, డ్వాక్రా భవనాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న, వార్డు కౌన్సిలర్ మమత, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నూతన అంగన్వాడీ భవనం, డ్వాక్రా భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, నాయకులు బాతుల వెంకట్, బాలరెడ్డి, నాగు, బంటు వేణుగోపాల్, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. రైట్ సార్, ఓకే సార్. మేడం కొంచెం ఎవరా మేడం కొంచెం ఫోన్ ఓకే సార్. కార్ నుంచి
ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో కొనసాగిస్తున్న ప్రైవేట్ పాఠశాల అనుమతుల్ని వెంటనే రద్దు చేయాలని సిఐటియు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం తాండూరు మండల విద్యాధికారి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్ మాట్లాడారు. విద్యాధికారుల నిర్లక్ష్యం వల్ల తాండూరు పట్టణంలో కొనసాగుతున్న ప్రభుత్వ ఎయిడెడ్ విద్యాలయ స్కూల్లో ప్రైవేటు ఇంగ్లీష్ మీడియం ప్లే స్కూల్ పర్మిషన్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తాండూరు పట్టణంలో అనుమతి లేని పాఠశాల నడుస్తున్న అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెదినట్లు వ్యవహరిస్తూ ఉన్నారని మండిపడ్డారు. తల్లిదండ్రుల నుండి విచ్చలవిడిగా ప్రైవేట్ స్కూల్లో యాజమాన్యులు ఫీజుల దోపిడీ కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రైవేట్ పాఠశాలలో కొనసాగుతున్న అరాచకాల్ని అరికట్టడంలో అధికారులు తీవ్రంగా విఫలమయ్యారని అన్నారు. అనుమతి లేని పాఠశాలపై ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి స్కూళ్లపై చర్యలు తీసుకోకపోతే జిల్లా డీఈఓ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు అరుణ్ రాజ్, రాజు, దీపక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణంలో ఏడేడి పాఠశాల 1947లో ఏదైతే స్థాపించడం జరిగింది, విజయ విద్యాలయ స్కూల్ అనే పేరుతో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ప్లే స్కూల్ అని చెప్పి, మళ్ళీ ఎల్కేజీ నుండి 10th వరకు అని చెప్పి ఇంగ్లీష్ మీడియం అని చెప్పి ప్రైవేట్ స్కూల్ అన్నింటినీ అనుమతిస్తే ఎయిడెడ్ పాఠశాల ఏ విధంగా నడుస్తుందని చెప్పి వెంటనే ప్రైవేట్ స్కూళ్ళు ఏదైతే కొనసాగిస్తున్నటువంటి పాఠశాల విజయ విద్యాలయను ఏదైతే అందులో నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలను అన్నింటినీ రద్దు చేయాలి, వాటి మీద చర్య తీసుకోవాలి. ఇప్పటికే అనేక పత్రికలలో రాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యా అధికారులందరికీ నిద్రమత్తులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి డిఓ కానీ కలెక్టర్ కానీ వెంటనే ఇలాంటి అనుమతి లేని పాఠశాలలపై చర్య తీసుకోవాలి. దానికి తీసుకున్నది 60 రోజులు. ఇప్పటి వరకు కొనసాగుతుంటే గిట విద్యా అధికారులు ఎవరికిట అటువైపు చూడనటువంటి పరిస్థితి ఉంది. అట్లా తాండూరు పట్టణంలో అనేక ప్రైవేటు పాఠశాలలలో పేరెంట్స్ని తీవ్రంగా మోసం చేస్తున్నటువంటి పాఠశాలలు ఉన్నాయి. కాబట్టి అనుమతి లేని పాఠశాలను వెంటనే రద్దు చేయాలని చెప్పి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఎంఈఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటిని వెంటనే పర్మిషన్ రద్దు చేయకపోతే, చర్యలు తీసుకోకపోతే అవసరమైతే డిఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, ఎంఈఓ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున పేరెంట్స్తోని కానీ ప్రజలందరితో గిట ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది. ప్రభుత్వం గిట ఇప్పటికి వచ్చి ఏదైతే 100 రోజుల మీనైతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ ఇలాంటి అరాచకాలని అరికట్టకుండా వెనకకెళ్ళి లీడర్లు ఇలాంటి అరాచకాలకు ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ కాంగ్రెస్ లీడర్లు గిట అది గిట ఆలోచించుకోవాలి. ప్రజల జీవితాలతోని కానీ ప్రైవేట్ స్కూళ్ళ యజమానులతో కుమ్మక్కైతే అది ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి చిత్తశుద్ధిగా పర్మిషన్ లేని స్కూళ్లకు ఏదైతే సపోర్ట్ చేయకుండా వెంటనే రద్దు చేస్తే అక్కడ పేరెంట్స్ పోయి మోసపోకుండా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరికలు చేస్తున్నాం. అలాంటి నాయకుల గిట్ట త్వరలో తప్పకుండా ప్రజలందరితోని బుద్ధి చెప్పించే పని జరుగుతుందని చెప్పి ప్రజా సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా హెచ్చరించడం జరుగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. బుధవారం తాండూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని యాలాల మండలంలోని లబ్ధిదారులకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని పంపిణీ చేశారు. మొత్తం 80 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా 80,09,280 రూపాయల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి చేయూతను అందిస్తుందని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద అందించే సహాయంతో పేదింటి పిల్లలపై ఆర్థిక భారం తగ్గిందన్నారు. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటుగా తులం బంగారం కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక బిడ్డ పెళ్లి చేసినప్పుడు తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతారో మనం కన్నాలు చూసినాం. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇది ఒక మంచి కార్యక్రమం కనుక దీన్ని కొనసాగింపు చేసుకుంటూ ఇంకా ఆ రోజు ఎలక్షన్లో కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పినాం. ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో ఈ సీట్లు పెట్టే బడ్జెట్లో ఖచ్చితంగా అది కూడా పెట్టి రేపు నెక్స్ట్ వచ్చి చేసి మీ కూతుర్ల పెళ్లిలకు తప్పకుండా ₹1,00,000 చెక్కుతో పాటు ఖచ్చితంగా తులం బంగారం ఏదైతే ఇస్తామో అది కూడా ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సేమ్ టైం మీకు ఇచ్చినటువంటి ఎలక్షన్ల మేనిఫెస్టో ఏదైతే రుణమాఫీ చెప్పినామో, ఏదైతే ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వారికి అందరూ కూడా ఇల్లు చెప్పినామో అతి త్వరలో ఇవన్నీ కూడా స్టార్ట్ చేయబోతున్నామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈసారి మాత్రం దాదాపు ఈ 3 నెలల కాలం మనం ఎలక్షన్స్ ఉండడం, ఎలక్షన్ కోడ్లో చెక్కులు పంపిణీ చేయవద్దన్న ఉద్దేశంతో ఈ రోజు లేట్ కావడం జరిగింది. దాదాపు ఈ రోజు ఒక 80 లక్షల చెక్కులు, ఈ రోజు 80 చెక్కులు ఉన్నాయి. ఈ రోజు లాస్ట్ డేట్ ఉంది. ఎందుకంటే కోడ్ ఉన్నందుకు మనం ఇవ్వలేకపోయినాం.
అయినా కానీ ఇస్తే కోర్టుకు విరుద్ధంగా కాబట్టి ఈ రోజు దయచేసి మీరు చెక్కులన్నీ కూడా ఇంట్లో పెట్టుకోకుండా దయచేసి ఈ రోజు వీలైనంత వరకు ఈ రోజు బ్యాంకులో డిపాజిట్ చేస్తే తొందరగానే మీకు క్యాష్ అయిపోతుంది. ఇంకా లేట్ చేసినట్లయితే టైం అయిపోయింది కనుక మళ్ళీ చెక్ డిఫాల్ట్ అయ్యి మళ్ళీ మీరు ఇబ్బందులు తిరిగి మళ్ళీ మీ అధికారుల చుట్టుముట్టు తిరగవలసిన అవసరం ఉంటుంది కనుక దయచేసి ఎంబడి వీలైనంత వరకు ఈరోజు సాయంత్రం వరకు మీ అకౌంట్ వల్ల మీరందరూ కూడా వేసుకోవాలని చెప్పి కూడా మీకు అందరూ కోరుకుంటూ ఇంకా ఒక 80 చెక్కులు ఉన్నాయి మిగతా కూడా అవి కూడా ఇప్పుడే ప్రాసెస్ లో ఉన్నాయి. అవి కూడా నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మీకు అందరూ కూడా ఇమీడియట్ వచ్చేటట్లు నేను ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఆ రోజు ఇచ్చినటువంటి ఎలక్షన్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని మీకు అందరికి ఇస్తానని చెప్పి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇప్పుడు అందరికీ ఇక్కడ చెక్కులు ఒక 4-5 చెక్కులు ఇక్కడ ఇస్తాం. ఈ మిగతా చెక్కులు కూడా 80 ఇక్కడ ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత 1 by 1 అందరు చెక్కులు తీసుకొని ఇక్కడ నుంచి పోవాల్సిందిగా మీకు అందరు కూడా కోరుకుంటూ డిసిప్లిన్ గా అందరితో కనుక అందరు సంతకాలు పెట్టి ఉన్నారు 1 by 1 తీసుకొని పోవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే నులిపురుగుల మాత్రలు తప్పక వేయించాలని మున్సిపల్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం పురస్కరించుకుని బుధవారం మున్సిపల్ పరిధిలోని 20 వార్డు గాంధీనగర్లో అంగన్వాడీ కేంద్ర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల మాత్రను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రభుత్వం 2015 నుండి ప్రతి 6 నెలలకు ఒకసారి నులిపురుగుల మాత్రలను పంపిణీ చేస్తోందని అన్నారు. విద్యార్థుల బలహీనతను తగ్గించడంతో పాటు తలనొప్పి, విరోచనాలు, రక్తహీనత, కడుపు నొప్పి తదితర వ్యాధి లక్షణాలను నివారిస్తుందని తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే విద్యార్థులకు తప్పకుండా మాత్రల్ని వేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు మాధవి, అంగన్వాడీ టీచర్ రాధ, ఆయమ్మ, అనిత, స్కూల్ చైర్మన్ లలిత, ఆర్పి శోభ, ఏఎన్ఎం శాంత, ఆశా వర్కర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు గానీ సోప్ గానీ ఏమన్నా తీసుకొని వాష్ చేసుకోవాలి హ్యాండ్స్, అర్థమైందా? అట్లని ఖాళీ చేతులు కడుక్కొని వెళ్ళొద్దు. సోప్ తోటి లేకుంటే ఏదన్నా క్లీనర్ తోటి క్లీన్ చేసుకోవాలి. చేసుకొని అన్నం తినాలి. మీరు ఏది తిన్నా ఎప్పుడైనా హ్యాండ్స్ వాష్ చేస్తూ ఉండాలి. ఓకేనా? లేకపోతే ఏమైతుంది? కడుపు నొప్పి ఎందుకు అవుతుంది? పురుగులు పోతాయి. మరి పురుగులు ఏం చేస్తాయి? మనం తినే ఆహారం మనకు కాకుండా అవి తింటాయి. ఏం చేస్తాయి అవి? అవి తినే మన లోపల ఉన్న పార్ట్స్ కూడా తింటుంటాయి, మనల్ని కూడా తింటుంటది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇలాంటివి కాకుండా మనం జాగ్రత్త పడాలంటే ఏం చేయాలి? మంచిగా వాష్ చేసుకొని డైలీ స్నానం చేస్తున్నారు అందరూ నీట్ గా. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి. వెరీ గుడ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కష్టపడి చదివితేనే విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు. 2 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. విద్యార్థులకు నులిపురుగుల మాత్రలు తప్పక వేయించాలి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. అంగన్వాడీ డ్వాక్రా భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో ప్రైవేట్ స్కూల్ అనుమతిని వెంటనే రద్దు చేయాలి సిఐటియు ప్రజా సంఘాల డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సి న్యూస్.